కార్తీక పురాణం 25వ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట. ప్రసాద్ భరద్వాజ. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంతా అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుటగాదు, ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన జలపాన మొనరించి ఓరుకుందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కడ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ, ఓరీ మదాంధా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము! ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట ఎనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరియొకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచూ ముకుళిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు దని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను, 10వ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్యా, అటులనే మీ శాపమనుభవింతు నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకను కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకుజీవుడా యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 25వ 25వ రోజు పారాయణము సమాప్తము. కార్తీక మాసం 25వ రోజు పూజించవలసిన దైవం, చేయవలసిన మంత్రం, దానం, నైవేద్యం. ప్రసాద్ భరద్వాజ. నిషిద్ధములు: పులుపు, చారు వగైరా ద్రవపదార్థాలు. దానములు యథాశక్తి. పూజించాల్సిన దైవము, దిక్పాలకులు. జపించాల్సిన మంత్రము ఓం ఈశావాస్యాయ స్వాహా.